బాలనేష్ యాక్టింగ్ బాగుంది, నాగార్జున యాక్టింగ్ కూడా బాగుంది, రష్మిక యాక్టింగ్ బాగుంది, అమ్మ అమ్మ సాంగ్స్ కూడా సూపర్ ఉంది. సినిమా ఓవరాల్గా అయితే సూపర్ ఉంది సినిమా. మావాడు మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీసి 1000 కోట్లు కొడతాడు. అంటే కొంచెం అనిపించిన ధనుష్ గారి యాక్టింగ్తో కొట్టేస్తుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ ఎలా తీసి ఇంత ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక సాంగే ఉంది, ఒక సాంగ్ ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్లో సాంగ్ వస్తుంది. అదేంటి కంటిన్యూ చేస్తుంటే బాగుంది అనిపించింది. దాన్ని క్లైమాక్స్లో పెట్టాడు, బాగా సెట్ అయింది. డైరెక్టర్ గారు మార్క్ కనిపించింది ధనుష్ గారి యాక్టింగ్లో కనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంచింది. సినిమాలో మీకు ఎమోషన్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ప్రతి ఒక్క ఎమోషన్ ఫీల్ అవుతారు. అరే లైఫ్లో నేను ఇలా చేశాను కదా, అరే ఇలా లైఫ్ సాగుతుంది కదా నాకు అనే ప్రతి ఒక్క ఎమోషన్ మీరు క్యారీ చేస్తారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. శేఖర్ కల్మల డైరెక్షన్ కానీ, డిఎస్పి సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. సినిమాలో ఇది లేదే అనేది లేదు, ప్రతి ఒక్క ఎమోషన్ అనేది సినిమాలో ఉంది. కుబేరా చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి సినిమా. ఇలాంటి సినిమాని మనం అసలు మిస్ కావద్దు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ మీరు చిల్డ్రన్స్ని ఈ సినిమా తీసుకురావడానికి ప్రయత్నించండి. చాలా మంచి సినిమా. శేఖర్ కల్మల నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు. ఒక ఫీల్ ఉంటుంది, ఒక మనిషి డబ్బు గురించి ఎలా పరిగెడుతున్నాడు అనేది చాలా బాగా చూపించాడు సినిమాలో. చాలా బాగా ఓవరాల్గా 3.5 బ్రో 5కి చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. చాలా అంటే నేను యాక్చువల్ నాగార్జున సినిమా అనుకుని వెళ్ళాను, కానీ ధనుష్ డామినేటింగ్ మొత్తం ఫుల్ డామినేషన్. అంటే దానికి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది కదా, అది ఇచ్చారు. ఓవరాల్గా సినిమా గురించి అంటే ఏం చెప్తారు? సినిమా ఒక వెల్ గుడ్ సినిమా, మొత్తం ఓవరాల్ బాగుంది. అంటే వన్ టైం వచ్చా అంటే ధనుష్ క్యారెక్టరైజేషన్ తను చూపించే విధానం దానికైతే వెళ్ళిపోవచ్చు. అది మరి వేరే క్యారెక్టర్స్కి ఏమంత ఇంపార్టెన్స్ లేదు, అయిపోయింది వెళ్ళిపోతుంది. సూపర్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ అమ్మా, చాలా బాగుంది. మంచి బాగా తీశారు సినిమా. స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? సినిమా అంతా బాగుంది. స్క్రీన్ ప్లే ఒకటి ఇది ఒకటి కాదు, అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది. కుబేరా మంచి బ్లాక్ బస్టర్ అండి, మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఎక్కడైనా బోరింగ్ కానీ ల్యాక్స్ కానీ ఉన్నాయా? మైనస్ అన్న చిన్న మాట కూడా ఎక్కడ రాదు. అంత ఎగ్జైటింగ్గా యాంగేజింగ్గా చూపించాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా సినిమా? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ వీకెండ్ కాదు, ఈ 2 వీక్స్ కూడా హౌస్ఫుల్ అయిపోతుంది సినిమా. ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు ఆయన. సో ఎక్కడ కూడా బిచ్చగాడు అమ్మ మొగుడు అనుకోవాలి, అంతే. బిచ్చగాడి సినిమా ఉంది కదా, దాని అమ్మ మొగుడు ఈ సినిమా. రష్మిక యాక్టింగ్ బాగానే చేశారు, కానీ ఎవరో గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుని రావద్దని చెప్తున్నా. సో గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు, కానీ క్యారెక్టర్ పరంగా ఆవిడకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది సినిమాలో. 2 సాంగ్స్ ఉన్నాయి, పోయిరా పోయిరా ఒకటిని ఇంకొక సాంగ్ ఉంటుంది. సో నేను సాంగ్స్కి అంత అభిమాని కాదు, కానీ ఎమోషను కొంచెం బాగా వర్కౌట్ ఉంది లాస్ట్ దాకా. రన్ టైం ఎక్కువ ఉంది మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకొకసారి చూడాలని నాకు అనిపిస్తుంది సినిమా. ల్యాగ్ ఉంటే ఇంకోసారి నేను ఎందుకు వెళ్తా? మీరు చూస్తే ఇంకొకసారి చూడాలని మీకే అనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. ఎమోషనల్గా టచ్ చేస్తుంది. చిన్న ఎక్స్పోజింగ్ కానీ ఒక బూత్ కానీ ఎక్కడా లేదు. క్లీన్ చీట్ ఫిల్మ్ ఇది. శేఖర్ కమ్ముల గారి నుంచి ఈ టైప్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఒక లీడర్ లాంటి సినిమా అంటారా? ఆయన జోనర్ కాదు, కానీ డిఫరెంట్ జోనర్ తీసుకుని ఇట్టు కొట్టాడు సినిమాతో. ఇట్టు సూపర్ హిట్ కోసం నేను వచ్చా, నాకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. నాగార్జున ధనుష్ కాంబినేషన్ ఇద్దరు పోటీపాటు చేశారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేను. తెలుగు అని కాబట్టి నాగార్జున గారికి సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఆయన చనిపోతారు లాస్ట్కి. 5కి 4 ఇస్తా, వీలుంటే ఇంకొకసారి వెళ్ళి చూస్తా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? డిఎస్టీ గుడ్ అండి. ఓకే, ఎక్కడ లాగ్ అనిపించిందా? సినిమా ఎంగేజింగ్ ఉందా? కొంచెం అనిపించింది, లాగ్ అయితే ఉంది. కుబేరుడు సినిమా ఇది ఒక నాగార్జున కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఈ సినిమాలో మన ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. ఇది ఒక కాంబినేషన్ బెస్ట్ మూవీ. శేఖర్ కమ్ల గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే మీ డైరెక్షన్ ఎలా తీసుకోరో సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా తగ్గలేదు శేఖర్ కమ్ల గారు. సినిమా బ్యాలెన్స్ చేసుకుంటా ఇన్ని రోజులు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిన సినిమా ఇదంతా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక్కడ మెయిన్గా చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్, నిజంగా చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ
మ్యూజిక్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా శేఖర్ కమల్ గారు ఎంత డైరెక్షన్ చేసినో దాని తగ్గట్టు మ్యూజిక్ కూడా అంతా బాగొట్టి దేవిశ్రీ ప్రసాద్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ముందుగా చెప్పిన నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మనం మన్మధుడు ఒక మాస్ ఎలా చూస్తాం ఎంత బాగా చూస్తామో మన నాగార్జున గారు కూడా అంత బాగా చూస్తాం. అంత బాగా చేసింది మన నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు. ధనుష్ గారు చెప్పాలంటే ఆయన ఒక మంచి నటులు అనిపించుకోవచ్చు. ఆల్రెడీ ప్రతి ఒక్క యాక్టర్స్ తెలుగు యాక్టర్స్ చాలామంది చేస్తున్నాడు. అందులో మన నాగార్జున గారితో చేసి మళ్ళీ నిరూపించుకున్నారు ధనుష్ గారు. అందుకే పేరు మంచిగా ఉంది అనేది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా బ్లాక్ బస్టర్. నాగార్జున ఫ్యాన్స్ కంటే పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్ సూపర్. బాగుంది, చాలా బాగుంది. ఎవరిది? ధనుష్ది బాగుంది, నాగార్జున బాగుంది. ఇద్దరిది మంచి రోల్స్ ఉన్నాయి. ఎవరిది? రష్మికది బాగుంది, తను ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఇంకా తను ఇదో మంచి రోల్ తనకి. సాంగ్స్ బాగున్నాయి, అంటే రిఫ్రెషింగ్ కొత్తగా ఉన్నాయి. డిఎస్పి మ్యూజిక్ ఇదివరకు మూవీస్లో కాకుండా కొంచెం కొత్తగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, అంటే మొత్తం స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్ కూడా కొంచెం ఒక 15 minutes తీసేయచ్చు. ఎడిటింగ్లో మాత్రం కొంచెం లెంత్ ఎక్కువైంది. అదే ఎడిటింగ్ 15 minutes ఓవరాల్గా. ఫస్ట్ హాఫ్లో 5 minutes, సెకండ్ హాఫ్లో 10 minutes ఓవరాల్గా. అంటే నేను అనుకోవడం ఒక 15 minutes కట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా యాక్షన్ ఇవన్నీ కూడా బాగున్నాయి. యాక్షన్, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం కూడా పర్లేదు, అంటే ఓకే. నాట్ టూ గుడ్ అని చెప్పలేము కానీ ఓకే, సాటిస్ఫాక్టరీ. ఓవరాల్గా 3.5 out of 5. సూపర్ ఉంది. ఇంకా నాగార్జున యాక్టింగ్ అంతా బాగుంది. ధనుష్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ అంటే ఉన్నాయి, రిలీజ్ చేసినది ఒక సాంగ్ అయితే తీసేశారు. పిప్పి డుమ్ అంతా పెట్టారు, తీసేశారు లేదు మూవీలో. మంచి పని చేశారు తీసేసి. ఇంకా అందరూ యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింటెడ్. మిగతా అంతా బాగుంది. ఇంకా రియల్ లొకేషన్స్, రియల్ సెట్స్ అన్నీ అయ్యే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఏం పెద్ద వాడలేదు. కొంచెం థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. డిఎస్పీ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి, చూడొచ్చు. సినిమాలో అయితే కన్ఫర్మ్ చూడాల్సిన సినిమా. ధనుష్ యాక్టింగ్ సూపర్. తెలుగు వాళ్ళు అయితే ఎవరు చేయరు, తమిళ వాళ్ళు మాత్రమే చేస్తారు అనిపించేటట్టు చేశారు. బాగా చేసింది, ఆ రోల్కి తగ్గట్టే చేసింది. ఆమె అంత తెలియదని ఆ రోల్కి ఎంత కావాలో అంతే చేసింది. ఎక్స్ట్రాడినరీ అండి. నాగార్జున గారు యాక్టింగ్ సూపర్. రియలీ లవ్డ్ ఇట్. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. ధనుష్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే అందరూ చాలా మంచిగా చేశారు. ఐ పర్సనలీ లైక్ ధనుష్ యాక్టింగ్. నో అంటే కొంతమంది అంటున్నారు స్లో ఉంది మూవీ అని, కానీ అలా ఏమీ లేదు. మీరు మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇన్వాల్వ్ అవుతే, కనెక్ట్ అవుతే మూవీతో, అది మీకు స్లో అనిపించదు. హైలైట్ అంటే నేను అదే అంటున్నాను కదా, మీరు స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఇమోషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అంటే మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోవాలి. స్టార్టింగ్ నుంచి మీరు ఆలోచించాలి, అరే అంటే ఇలా, అంటే మనం రోజు చూస్తున్నాం కదా, అలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూడాలి. అంటే అలా కనిపిస్తాయి అన్నీ, అంటే ఇలా కూడా అవుతాయి అని. బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. నాగార్జున డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఆయన చేసిన రోల్స్ అలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన చేసిన రోల్స్లో. అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే నాగార్జున నేను చాలా తక్కువ మూవీస్ చూశాను, కానీ ద వన్ ఇప్పుడు చూసాను చాలా బాగుంది. చాలా బాగుంది. నాకు పర్సనలీ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అది హ్యూమర్ పాయింట్, అదే అన్నాను కదా ఇప్పుడు. అంటే మూవీలో ఎంత హ్యూమర్ ఉంటే కూడా అదంతా రష్మిక మందన పార్టే. అంటే హ్యూమర్ అయితే బాగుంది మూవీలో, అన్ని ఇమోషన్స్ ఉన్నాయి. సారీ, అంటే చూడొచ్చు. అంటే మూవీ నచ్చిన వాళ్ళకి ఇంకొకసారి చూడొచ్చు, అలా బోర్ అయితే ఉండరు. నేను వెళ్తాను. ఐడ్ గివ్ ఇట్ 1 time. అంటే అందరికైతే థియేటర్లో 1 time వాచ్ అయితే ఫర్ షూర్. ఇది 9 out of 10. నాకైతే తెగ నచ్చేసింది. నాకు రొమాంటిక్ సినిమాలు అయితే ఎక్కువ నచ్చుతాయి. వాటికంటే ఎక్కువ నచ్చింది సినిమా. వాటికంటే ఎక్కువ నచ్చింది. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అవసరం లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి, ఇది సరైన పద్ధతి కాదు అనేది ఒక సినిమా కంటెంట్ ఇచ్చారు. ఏం లేదు మేడం, దానికి తగ్గట్టుగా తీసుకుపోయారు. చాలా నాకైతే నచ్చేసింది.
నాకు నచ్చితే నేను జెన్యున్గా చెప్తా. డబ్బుల కోసం ఏదో మీకోసమో మీడియా కోసమో లేకపోతే పిఆర్ కంటెంట్ కోసమో నాగార్జున కోసం బాలకృష్ణ తోటి కోసమో నేను పైసల కోసం గడ్డి తినే మనిషిని కాదు, కంటెంట్ కోసం గడ్డి తింటా. హీరోనే హీరో ఇందులో అంటే ధనుష్ అంతే. ధనుష్ గెస్ట్ రోల్. ఐ లవ్ యూ తెలుగు అంతేగాని తెలుగు పరంగా కాదు. మాకు ఎంత గౌరవం. చాలామంది కన్స్ట్రక్షన్ థింకింగ్ వైపు వెళ్ళిపోయారు. ఎన్ని చెత్త రీల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక శేఖర్ కమల గారి సినిమా అయినా మణిరత్నం గారి సినిమా అయినా ఏదైనా మీ జీవిత భాగస్వామికి మేము సెల్యూట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కుబేరా అందరూ థియేటర్లోనే చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళి జీవితాలు ఎత్తిపోద్దు. కుబేరా మీకు డబ్బులు లేకపోతే నేషనల్ టికెట్ అయినా చూడండి. కుబేరా కంపల్సరీ 100 రోజులు ఆడాలి. ఇది మన తెలుగు మన సినిమా టాలీవుడ్లే కాదు, మన వేటూరు సుందరమూర్తి గారు, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ గర్వపడే సినిమా. థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ శేఖర్ కమల గారు. ఇంక మాట్లాడను మనం, ఎందుకంటే అందుకని ఈ ఆవేశం తట్టుకోలేక మనం మ్యాట్ని బుక్ చేసుకున్నాం టికెట్. సెల్యూట్ వన్స్ అగైన్ సెల్యూట్ అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి అన్న. మెగాస్టార్ అంటే ఓల్డ్ అయిపోతాడు కానీ మన డిఎస్పి మ్యూజిక్ ఎప్పటికప్పుడు అప్పుడే మొదలవుతుంది. వన్ లాస్ట్ థింగ్, సెల్యూట్ భరత్ కమాస్, డియర్ లిల్లీ, రష్మిక గారు. ద వే షీ స్పోక్ అబౌట్ హ్యూమానిటీ. ఎవరన్నా పక్కోళ్ళు ఫ్లైట్లో వెళ్తే జాగ్రత్త అని చెప్తారు. నేను కూడా ఫ్లైట్లో వెళ్తాను, నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదని అంత గట్సీగా చెప్పిన ఒక హ్యూమన్ హార్ట్, ఎండరింగ్ హార్ట్, జస్ట్ లైక్ శేఖర్ కమల గారు చెప్పినట్టు. ఆల్ ది బెస్ట్. మీరు సచ్ ఎ గ్రేట్ టీమ్. ఎవరు అందోటి మర్చిపోయాను, ఆ కొడుక పాట విశాల్ సింధూరి గారికి హ్యాట్స్ ఆఫ్. డిఎస్పీ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అంతే. అన్నీ సూపర్, చాలా బాగుంది సినిమా. ధనుష్ హైలైట్. ధనుష్, నాగార్జున, రష్మిక చాలా బాగా చేశాడు. రష్మిక చాలా బాగుంది. రష్మిక ముందు ధనుష్ కామెడీ చాలా బాగుంది, ఇద్దరిది బాగుంది. కాదు, విలన్ కాదు. డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. బీజం కూడా హైలైట్ ఇచ్చాడు, చాలా బాగుంది అసలు. ఉంది తక్కువేం కాదు, బాగుంది, చాలా బాగా చేశాడు నాగార్జున. మొన్న నా చేతన హిట్ కొట్టాడు, సుమంత్ అనగనగతో హిట్ కొట్టాడు. ఇప్పుడు నాగార్జున కుబేరా మళ్ళీ కూలీతో కొడతాడు. ఇంకా అఖిల్ కూడా వస్తే ఈ సంవత్సరం అఖిల్ నా సంవత్సరం అంతే. అది సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? 5. చాలా బాగుంది. ఖచ్చితంగా కంబ్యాక్. స్టోరీ చాలా బాగుంది. బెగ్గర్స్ గురించి అంతా బాగా. నెగటివ్ క్యారెక్టర్ కాదే. 5 out of 5. థ్యాంక్ యూ. చేయాలి, ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఉన్న వాళ్ళు పెట్టరు. ఎందుకంటే ఈ లేనోడు పోయి ఉన్నోడి దగ్గర పెట్టంటే అదృష్టం అనుకోవచ్చు. హీరో గారు కూడా చాలా యాక్టింగ్ పర్పస్గా అయితే బాగా చేశారు. జనాలు కూడా ఒక ప్రకారంగా అయితే ఎమోషనల్గా అయితే అనిపించింది. సినిమాని కూడా మ్యాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ చేస్తారు సినిమాని. సూపర్ అయితే ఉంది సినిమాని. కబోరా అందరు చూడండి. ప్రతి ఒక్కరు పెద్ద ఉన్నోడు సరే చిన్నగా అవ్వాలంటే ఈ సినిమాలో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఉన్న బిచ్చగాడు 3 అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దాంట్లో ఉన్న సీనే దీంట్లో పెట్టారు. బట్ దీని మీద బాగా మంచిగా పెట్టారు, ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. బిచ్చగాడు ఏంటంటే అసలు కదా, వాడు ఉన్నోడు లేనోడు దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి అయ్యాడు. కానీ వీడు లేనోడు ఉన్నోడిని చేశారు, మళ్ళీ ఉన్నట్టు కూడా లేనట్టే చేస్తున్నాడు. సినిమా పాలసీ అట్లా. సినిమాలో ఏమర్థమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని ఈ జనాలకి ఎట్లా ఇవ్వాలి, అటు ముష్టి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనేసి వాళ్ళు ఇట్లా హీరో గారిని పట్టుకుని వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆ పర్పస్లో అయితే జనాలకు కూడా అడుక్కున్న వాళ్ళకి కూడా కొంచెం డబ్బు అనేది సాయం చేశారు ఈ సినిమా ప్రకారంగా అయితే. సినిమా అయితే నచ్చకపోవడం ఏం లేదు. సినిమా అయితే ఆల్మోస్ట్ 9.8 రేటింగ్ అయితే ఇస్తాను. సినిమా అయితే మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యేటట్టే ఉంది.